పుట్టినని, కానీ అయోధ్యలోనే పుట్టినని ఆధారం ఏందో తెమ్మని అన్నాడు అతను. రాముడు పుట్టిన స్థలానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారని మాట్లాడిండ్రు. అప్పుడు ఏం జరగలే. రాముడు వంశం రఘువంశం కదా, రఘువంశం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టిండా, వాళ్ళు ఎవరు ఎక్కడైనా అడిగిండు. కొన్ని సందర్భాల్లో నాదు అట్లా మాట్లాడింది. అయినా వాళ్ళ మీద దాడి జరగలే. శబరిమల కేసులో మహిళలకు చోటు లేదు ప్రార్థన చేసుకోవడానికి, కానీ సుప్రీంకోర్టు పరిధిలో, రాజ్యాంగం పరిధిలో మహిళల పట్ల ఎక్కడ వివక్షత ఉండద్దని చెప్పి సుప్రీంకోర్టు పరిధిలో మహిళలకు పోయే స్వేచ్ఛ ఇచ్చింది. ఇవాళ మనకు రాష్ట్రపతి కూడా పోయి వచ్చింది కదా మొన్న. మరి విశ్వాసం ఏం చెప్తుంది? మహిళలకు చోటు లేని చెప్పింది. రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరికైనా వివక్షత ఉండకూడదని చెప్పేసింది. ఏం దాడి జరగలేదే. ఇంకొక తీవ్రమైన ఒక విశ్వాసం మీద కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక మాట మాట్లాడిండు. రాధాకృష్ణుల సంబంధాల మీద చాలా అవమానకరమైన భాషతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఎవరు జరగలేదే. టీవీలో వస్తుంది, అన్ని బయటకు వస్తున్నాయి కదా. రాధాకృష్ణ సంబంధాలను ఒక గొప్ప ప్రేమ సంబంధాలుగా చూస్తారు కదా వ్యవస్థ, కానీ దాన్ని ఇంకొక సంబంధంగా చూడాలని చెప్పి జడ్జి మాట్లాడిండు. ఎవరు దాడి చేయలేదే. అంటే కోర్టు టైం వృధా చేస్తుండ్రు. ఇది పురాతన శాఖ పరిధిలో ఉన్నదని చెప్పి పదే చెప్పినా విసిగిస్తున్నప్పుడు ఇక మా పరిధిలో లేని అంశాన్ని మీరు పరిధిగా తీసుకొస్తుండ్రు. అక్కడ నమ్ముకున్న ఆ దేవుని ప్రార్థించండి, ఆ పరిష్కారం దొరుకుతుందని అంటే దాని మీద దాడి జరిగింది. కానీ ఇంతకుముందు జరిగిన దాని మీద ఎక్కడ జరగలే. ఇక్కడ మేము అంటున్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నది న్యాయ వ్యవస్థే. ఉదాహరణకు చట్టసభల్లో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జరిగినాయి అనుకోండి, ఎవరు సమీక్షించాలి? కార్యనిర్వాహక వర్గంలో తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, ఎవరు సరి చేయాలి? న్యాయ వ్యవస్థ కదా. అందుకనే రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్యానికి ఒక బలమైన కేంద్రం న్యాయ వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మన కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ ఒక చట్టం తీసుకొచ్చింది. అంటే రాజకీయ పార్టీలకు ఎవరు చందాలు ఇచ్చినా వాళ్ళ పేర్లు బయటకు తీసుకురామని చెప్పడం తీసుకొచ్చింది. అంటే చందాలు అనేది చట్టబద్ధంగా ఉండద్దా? ఇచ్చిన వాళ్ళ పేరు తెలియదా? రహస్యం ఏంటి అని చెప్పి ఆ చట్టాన్ని కొట్టేసింది. అంటే చట్టసభలు ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయ వ్యవస్థ సమర్థించదని, అది రాజ్యాంగ పరిధిలో, చట్టాల పరిధిలో, ప్రజల హక్కులను పరిరక్షించే పరిధిలో ఉందా లేదా అనే విషయం సమీక్ష చేసేది ఎవరు? న్యాయ వ్యవస్థ కదా. మరి అట్లాంటి న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉండబడే ప్రధాన న్యాయమూర్తి మీదనే సుప్రీంకోర్టులో దాడి జరిగితే ఇంతవరకు చట్టపరమైన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోలే. మొదటి వ్యవస్థ వెంటనే చర్య చేపట్టాల్సింది వెంటనే న్యాయ వ్యవస్థే. సుప్రీంకోర్టులో జరిగింది, సీజే గారిని జరిగింది, న్యాయ వ్యవస్థ చర్య తీసుకోవాలి. ఏం చేయాలా? వెంటనే అతని మీద సుమోటో కేసు నమోదు చేయాలి. వెంటనే ఇది కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డట్టే కదా. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డ అతని మీద వెంటనే సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేయాలి కదా. 19 రోజులు దాటుతున్నా సుమోటో కేసు నమోదు కాలే. నేను అంటున్నా, అక్కడ సీజే స్థానంలో దళితుడు కాకపోతే ఇదే బూటు దాడి ఇంకొక సీజే మీదనో ఇంకో జడ్జి మీదనో దాడి చేస్తే సుమోటో కేసు నమోదు అయ్యేది కాదా? అందుకు సాక్ష్యం కూడా చెప్తున్నా. వారం రోజుల క్రితం ఒక సంఘటన జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో హైకోర్టులో జడ్జీలు ఒక కేసు విచారణ చేస్తున్న సమయంలో జడ్జికి లాయర్కు మధ్యలో వాగ్వివాదం జరిగింది. మీ న్యాయ వ్యవస్థ చేయబట్టే దేశం తగులబడుతుందని చెప్పి ఒక జడ్జి మీద అనవసరమైన ఒక మాట మాట్లాడింది. లాయర్ జడ్జి మధ్యలో సీరియస్గా వాగ్వివాదం జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన సంఘటన. లాయర్ అండ్ జడ్జి మధ్యలో వాగ్వివాదం జరిగిన కేసును, అంటే న్యాయ వ్యవస్థను అవమానిస్తావా అని చెప్పి సుమోటో కేసు పడ్డది కదా. నేనంటున్నా, ఒక హైకోర్టు జడ్జితో లాయర్ వాగ్వివాదం చేసినందుకే సుమోటో కేసు పెట్టారు కదా. అక్కడ న్యాయమూర్తులందరూ ఒక నిర్ణయం తీసుకొని, హైకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొని వెంటనే సుమోటో కేసు నమోదు చేయించింది. నేనంటున్నా, ఒక జడ్జితో గట్టిగా వాగ్వివాదం చేసినందుకే సుమోటో కేసు నమోదైంది ఇక్కడ హైకోర్టులో.
కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే ఇంతవరకు సుమోటో కేసు నమోదు కాలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆ స్థానంలో దళితుడు కాకపోతే ఇంకెవరున్నా సుమోటో కేసు నమోదయ్యేది. ఆ స్థానంలో దళితుడు కాకపోతే ఇంకెవరున్నా సుమోటో కేసు నమోదయ్యేది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది, సిజే గారి మీద జరిగిన దాడిని న్యాయ వ్యవస్థ కూడా ఇంతవరకు సీరియస్గా తీసుకోకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఒకవైపు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది అంటున్నప్పుడు, న్యాయ వ్యవస్థకు అధిపతికి ఉండబట్టి సిజే మీద దాడి జరిగితే సుమోటో కేసు ఎందుకు నమోదు కావాలి? నంబర్ 1. రెండోది, ఇక్కడ ఇంకొక వ్యవస్థ దేశంలో మౌనంగా ఉన్నది, మానవ హక్కుల కమిషన్. మానవ హక్కుల కమిషన్కు ఈ వార్త తెలియలేదా? మానవ హక్కుల కమిషన్కు ఈ వార్త తెలియలేదా? మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు పెట్టవచ్చు కదా. దానికి సాక్ష్యం చెప్తున్నా నేను, మన తెలంగాణదే సాక్ష్యం చెప్తున్నా. న్యాయ వ్యవస్థ పరిధిలోమో జార్ఖండ్ది సుప్రీంకోర్టు చెప్పా. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ పరిధిలో చెప్తున్నా నేను. నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు. అంతకు 2 రోజుల ముందో 3 రోజుల ముందో కానిస్టేబుల్ను పొడిచి చంపేశాడు. అతని మీద 40 కేసులు ఉన్నాయి. ఆయనను పోలీసులు కాల్చిపారేశారు. దానికి ఎన్కౌంటర్ అన్నారు. నాలంటోళ్ళు ఎంతటి తీవ్ర నేరస్తులకైనా చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే ప్రజాస్వామికవాదులం మేము. కాకపోతే ఆలస్యం కాకుండా శిక్షలు ఉండాలని కోరుకుంటాం. ఓకే, నేను అంటున్నా, 4 రోజుల ముందే మర్డర్ చేసిండు అనేది దేశానికి ప్రపంచానికి తెలుసు. పోలీసును 40 కేసులు ఉన్నాయని తెలుసు, రౌడీ షీటర్ అని తెలుసు. అది ప్రతీకారం కోసం జరిగింది, ఇంకో జరిగింది, ఎట్లా జరిగినా కూడా ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ మీద తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వెంటనే సీరియస్ అయ్యి ఆ ఎన్కౌంటర్ మీద కస్టడీలో ఉన్న వ్యక్తిని పోలీసు వాళ్ళు ఎట్లా చంపుతారని చెప్పి మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందిగా. ఎవరి మీద? రియాజ్, రౌడీ షీటర్ 3 రోజుల ముందే కానిస్టేబుల్ను చంపిండు. 40 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా చంపుతారని చెప్పి మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది మన తెలంగాణ. నేను అంటున్నాను, మరి భారతదేశానికి కాదు ప్రపంచానికి మొత్తానికి సుప్రీంకోర్టు సీజే మీద దాడి జరిగిన వార్తలన్నీ ప్రపంచానికి తెలిసింది కదా. భారత ప్రధానమంత్రి ఖండించిండు, ప్రతిపక్షం ఖండించింది, వామపక్షం ఉండేది, దేశం ఖండించింది. మేధావులందరూ ఇది రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద, దళితుల మీద జరిగిన దాడిగా ఇది చూడాల్సి వస్తుందని చెప్పి మేధావులందరూ రాశారు కదా. ఎందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఉన్నది? ఎందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదు? అంటే రెండో వ్యవస్థ కూడా మౌనంగా ఉన్నట్టే కదా. హైకోర్టులో వాగ్వివాదం జరిగితే ఒక లాయర్ మీద సుమోటో కేసు పడుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే సుమోటో కేసు లేదు. రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అవుతే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేస్తుంది. ఓకే, సీజే మీద దాడి జరిగితే, బూటుతో దాడి జరిగితే జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోదు. వ్యవస్థలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి ఇక్కడ? అంటే దళితుడు కాబట్టినే కదా ఈ వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. సీజే దళితుడు కావడం వల్లనే కదా వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. మూడోది ఎవరు తీసుకోవాలి కేసు? ఢిల్లీ పోలీసులు తీసుకోవాలి కదా. ఢిల్లీ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఢిల్లీ పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? అంటే పోలీసులు కేసు పెట్టలే, మానవ హక్కుల కమిషన్ కేసు పెట్టలే, న్యాయ వ్యవస్థ సుమోటో కేసు పెట్టలే. ఇట్లాంటి పరిస్థితిలో 19 రోజులు గడిచినా నేనంటున్నా, మనం కోర్టులోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు లేట్ అవుతేనే జడ్జి సీరియస్ అవుతాడు. కోర్టుకు సెల్ ఫోన్ తీసుకోగలుగుతామా లోపలికి? కోర్టులో సెల్ ఫోన్ తీసుకొని రింగ్ అవుతే జడ్జి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కోర్టు ప్రాంగణం లోపల కనీసం ఎవరన్నా ధూమపానం చేయగలుగుతారా? కోర్టు ప్రాంగణంలోకి ఎవరన్నా తాగిన వాళ్ళు పోగలుగుతారా?
పోతే వెంటనే కోర్టు చర్య తీసుకుంటుంది కదా. నేనంటున్నా ఏదైనా కోర్టును న్యాయ వ్యవస్థను ధిక్కరించిండ్రు, అవమానించిండని ఏది అనుకున్నా చర్య తీసుకునే అధికారం కోర్టుకు ఉంది కదా. కానీ న్యాయ వ్యవస్థకే సుప్రీంకోర్టు బాస్ అవుతే, సుప్రీంకోర్టుకే చీఫ్ జస్టిస్ బాస్ అవుతే, అట్లాంటి ప్రముఖ చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగినా కూడా, దాడి జరిగి 19 రోజులు గడిచినా ఢిల్లీ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోదు. అదే సమయంలో న్యాయ వ్యవస్థ సుమోటో కేసు తీసుకోదు. దీన్ని నిరసిస్తూ హైదరాబాదులో నవంబర్ 1న ఇది దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా హైదరాబాదులో ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ ప్రదర్శన 3 కోణాల్లో జరుగుతుంది. ఒకటి, సీజే గారు దళితుడు కాబట్టిగానే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. దేశం ఖండించింది, మేధావులందరూ ఖండించిన ఈ సంఘటన మీద 3 వ్యవస్థలు మౌనంగా ఉండడానికి కారణం అతను దళితుడు కావడం వల్ల నేను భావిస్తున్నాం. అతను దళితుడు కాకపోతే హైకోర్టులో జరిగిన దాని మీద సుమోటో పడ్డది. రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అవుతే సుమోటో అవుతుంది. చిన్న కేసు అవుతే పోలీసులు కేసు పెడతారు. కానీ ఇక్కడ ఢిల్లీ పోలీసులు కేసు పెట్టకుండా మౌనంగా ఉన్నారు. న్యాయ వ్యవస్థ సుమోటో కేసు తీసుకోలేదు, మానవ హక్కుల కమిషన్ తీసుకోలేదు. దానికి కారణం ఒకటి, సీజే దళితుడు కావడం వల్లనే. కాబట్టి దళితులుగా మేము ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి కాబట్టి, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలి కాబట్టి మొదటిది దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా పేరు పెడుతున్నాం, నంబర్ 1. రెండోది, ఇది దళితులుగా మేము స్పందిస్తున్నా, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగిందని చెప్పి అందరూ ఒప్పుకున్నారు కనుక ఇది న్యాయ వ్యవస్థకు జరిగిన అవమానమని మేము భావిస్తున్నాం. కాబట్టి న్యాయ వ్యవస్థకు జరిగిన అవమానాన్ని ఎదుర్కోవడానికి, న్యాయ వ్యవస్థకు ఉండబడే స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టడానికి, మొదటిదోమో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, రెండోదోమో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి. ఇది న్యాయ వ్యవస్థకు అవమానం జరిగింది అన్నారు కదా, న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగితే అవమానమే కదా. ఇక కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టడానికి రేపు ఆ ప్రదర్శన ఉంటుందని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మూడోది, ఇది రాజ్యాంగం మీదనే జరిగిన దాడి. రాజ్యాంగాన్ని బలహీనపరిచే శక్తులు, అది వ్యక్తుల రూపంగా ఉన్నా, సిద్ధాంతాల రూపంగా ఉన్నా, విశ్వాసాల రూపంగా ఉన్నా, రాజ్యాంగమే మనకు ప్రామాణికం. రాజ్యాంగాన్ని బలహీనపరిచే శక్తులు వాళ్ళు వ్యక్తుల రూపంగా ఉన్నా, వాళ్ళు సంఘాల రాజకీయ దృక్పథం రూపంగా ఉన్నా, వాళ్ళు విశ్వాసాల రూపంగా ఉన్నా, రాజ్యాంగానికే ప్రామాణికంగా ఉండాలి. మనము రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలి. మా విశ్వాసం ఇది చెప్తుందని చెప్పి దాడులు చేసి, హత్యలు చేస్తే చట్టాలు వాళ్ళకు వర్తించవా? మా విశ్వాసం ఇది చెప్తున్నదని చెప్పి దాడులు చేస్తే, దొంగతనాలు చేస్తే, హత్యలు చేస్తే, అత్యాచారాలు చేస్తే వాళ్ళకి విశ్వాసాలు అదని చెప్పి చట్టాలు వర్తించవా? ఎవరు ఏ విశ్వాసాలు కలిగి ఉన్నా, ఎవరు ఏ సిద్ధాంతాలు కలిగి ఉన్నా, ఎవరు ఏ సామాజిక వర్గాలైనా రాజ్యాంగానికి లోబడి మాత్రమే జీవించాలి. చట్టాలను అందరం గౌరవించాలి. రాజ్యాంగానికి లోబడే జీవించాలి. చట్టాలను అందరం గౌరవించాలి. విశ్వాసాల ముసుగులో దాడులు చేస్తాం, విశ్వాసాల ముసుగులో హత్యలు చేస్తాం, విశ్వాసాల ముసుగులో హత్య చేస్తామంటే భారత రాజ్యాంగంలో ఉండబడే చట్టాల పరంగా అది చెల్లదు. రాజ్యాంగ పరిధిలో ఉండబడే చట్టాల పరంగా అది చెల్లదు. అందరం చట్టాలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు మాత్రమే, చట్టాలంటే లెక్క చేయని వాళ్ళు మాత్రమే విశ్వాసాల ముసుగులో, సిద్ధాంతాల ముసుగులో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ నాలాంటి వాళ్లకు విశ్వాసాల కంటే, సిద్ధాంతాల కంటే రాజ్యాంగమే ప్రామాణికం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా దళితులు అనబడుతున్న మాకు ఎంతో కొంత స్వేచ్ఛ, అవకాశాలు వచ్చినాయంటే రాజ్యాంగం వచ్చినాక మాత్రమే ఇవన్నీ వచ్చేసినాయి, లేకపోతే ఇవన్నీ వచ్చేది కాదు. కాబట్టి రాజ్యాంగమే గొప్పది. ఆ గొప్ప రాజ్యాంగం పరిధిలో ఉండబడే చట్టాలను అందరూ లోబడి ఉండాల్సిందే. ఎవరి పట్ల ఎవరు ద్వేషపూరితంగా ఉండడానికి అవకాశం లేదని కూడా మీ దృష్టి తీసుకోవచ్చు. ఏదేమైనా రేపు నవంబర్ 1న జరగబోయేది దేశం మొత్తం మన హైదరాబాద్ వైపు చూసే విధంగానే, ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ వైపు చూసే విధంగానే భారీ స్థాయిలో నిరసన ప్రదర్శన చేస్తాం. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే
దేశం మొత్తం ఖండించిన ఏ ఒక్క పార్టీ ఒక నిరసన ఉద్యమానికి పిలుపునివ్వలే. దేశం మొత్తం ఖండించింది. సిద్ధాంతాలు అవి ఇవి అన్నీ పక్కకు పెట్టి దేశం మొత్తం ఖండించింది. కానీ ఖండించిన ఇంత సంఘటన మీద ఎవరు ఒక నిరసన కార్యక్రమానికి బలంగా పిలుపునివ్వలే. కానీ ఎంఆర్పిఎస్ దేశంలో ఉండబడే దళితులందరి హృదయ స్పందనగా వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఎంఆర్పిఎస్ ప్రయత్నం చేయబోతుంది. 2, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించే కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం కోసం రేపు ర్యాలీ జరుగుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నాను నేను. అదే సమయంలో రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఆ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్తూ, ఇది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చేసే ప్రదర్శన, ఈ వ్యవస్థలన్నీ మౌనంగా ఎందుకున్నాయో నిలదీయడానికి చేసే ప్రదర్శన. న్యాయ వ్యవస్థ మౌనంగానే ఉన్నది, మానవ కమిషన్ మౌనంగా ఉన్నది, అదే సమయం పోలీస్ వ్యవస్థ మౌనంగా ఉన్నది. కాబట్టి మీరు మౌనంగా ఎందుకున్నారు, మౌనం వీడాలి, మీ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడానికి ప్రదర్శన. అది దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన, అది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచే ప్రదర్శన, అది రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రదర్శన. కాబట్టి ప్రతి పౌరుడు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా నవంబర్ 1న జరగబోయే ఆ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ధన్యవాదాలు. ప్రధానమంత్రిని మీరంటే ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారని అందరికీ ప్రచారం ఉంది, అందరికీ అది వాస్తవం. అటువంటి పరిస్థితులలో ఢిల్లీలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీ, మరి బీజేపీ వైపు ఎందుకు విమర్శ కానీ ఆరోపణ? ఏమిటంటే ఇప్పుడు అన్ని వ్యవస్థలు ఖండించినాయని చెప్తున్నా, కానీ అన్ని వ్యవస్థలు 2 అడిగేయలేదని అంటున్నా. ఉదాహరణకు గౌరవ ప్రధానమంత్రి గారే ఈ సంఘటనను దేశ ప్రజలందరూ ఆగ్రహానికి గురి చేసే సంఘటన అన్నారు కదా. రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగిందని ప్రతిపక్షాలు అన్నాయి కదా. నేను అంటున్నాను, అంతవరకే ఖండించగలిగారు కానీ తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి ఎందుకు చెప్పట్లేదు ఎవరైనా? కనీసం ఎందుకు కోరట్లేదు? మీరు చూడండి, ఈ 19 రోజుల్లో ఆ దాడి చేసిన నిందితుడిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని మళ్ళీ ఏ పార్టీ మాట్లాడతలేదు, ఏ పార్టీ ఖండించట్లేదు. రెండోది, ఎస్, ఇప్పుడు ఢిల్లీలో జరిగితే ఢిల్లీలో చేయాలని ఏం లేదు. ఢిల్లీ వార్త ప్రపంచానికి తెలిసింది, మనం ఉన్న చోట ముందు చేయాల్సిందే కదా. మీరు గమనించండి, ఇప్పటికే ఎంఆర్పిఎస్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ బలంగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిగినాయి, మీ అందరికీ తెలుసు, ఇక్కడ కూడా జరిగి ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మన శక్తి ఉన్న మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మండలాల్లో జరిగినాయి, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరిలో నియోజకవర్గాలు జరిగినాయి. ఇప్పుడు హైదరాబాద్లో జరిగే ర్యాలీ మొత్తం సౌత్ ర్యాలీ, హైదరాబాద్లో జరిగే ర్యాలీ మనకు సౌత్ ర్యాలీ, దక్షిణాది రాష్ట్రాల ప్రదర్శన. అది ఎంఆర్పిఎస్ శక్తి ఎంత ఉంటుందో అంత తీసుకొస్తుంది. సమాజాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. అనంతరం హైదరాబాద్ జరిగిన ఢిల్లీ అనంతరం ఆయన రిటైర్డ్ కాకముందే, ఈ నెలలో రిటైర్ అవుతాడు, 2వ వారం 3వ వారం లోపే చలో ఢిల్లీ పిలుపునియబోతున్నాం. కానీ ఆ పిలుపు నవంబర్ 1వ తారీఖు నాడు తేదీ ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే నవంబర్ 1 కంటే ముందు మళ్ళీ పిలుపునిచ్చినాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ రావాల్సిన సమీకరణ ఢిల్లీ మీద దృష్టి పెడతారు. కాబట్టి హైదరాబాద్ పిలుపు ఇచ్చినాం, ఢిల్లీ పిలుపు ఇవ్వబోతున్నాం. ఎక్కడ మనం మౌనంగా ఉండం, మన శక్తులు ఎంత ఉన్నదో, మన శక్తి ఎంత ఉన్నదో అంత దారబోతాం. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ నాన్న, అందరికి ధన్యవాదాలు. ఇది సిజేఐ మీదనే కాదు, ఇది దాడి రాజ్యాంగం మీదని చెప్పింది. ధర్మం ముసుగులో ఇది దుర్మార్గం అని చెప్పి, ధర్మం ముసుగులో ఇది దుర్మార్గం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అధర్మ దాడికి జవాబుదారితనం ఎవరు తీసుకోరా అని కూడా చెప్పింది. ఈ అధర్మ దాడికి జవాబుదారితనం ఎవరు తీసుకోరా, దాడి లక్ష్యం ధర్మాసనమే అని కూడా చెప్పింది. అంతేకాదు, సిజేఐపై దాడి ఘటన కులద్వేషానికి నిదర్శనం అని చెప్పడం జరిగింది మేధావర్గం. అంటే దేశంలో ఉండబడే ప్రముఖ నేతలందరూ దీన్ని అంత తీవ్రంగానే ఖండించారు, మేధావర్గం కూడా అంత తీవ్రంగానే ఈ దాడిని చూశారు. దీనిలో 3 కోణాలు ఉన్నాయి.
ఇది కులద్వేషానికి నిదర్శనమ దాడి అన్నారు, ఆయన దళితుడు కాబట్టి. 2 ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. 3 రాజ్యాంగం మీద దాడి అన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందుగా నేను ఒక దళితుడిగా సిజే గారు దళితుడు అయినందువల్ల ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే ప్రోటోకాల్ కూడా వర్తింపజేయలే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ గారి మీద సుప్రీంకోర్టులోనే ఒక లాయర్ బూటుతో దాడి చేస్తే దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయనే ప్రశ్నకు ఈరోజు కూడా జవాబు దొరకట్లేదు. దాడి జరిగి ఈ రోజుకి 19 రోజులు, అంటే 20 రోజులు దగ్గరకు వచ్చింది. 20 రోజులు అవుతున్నా సిజే గారి మీద దాడి చేసిన వ్యక్తి పట్ల ఇంతవరకు చట్టబద్ధమైన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోలేదు. దీనికి నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతున్నది అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నది, తీర్పులు ఇస్తున్నది న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్యానికి మూలం స్తంభం లాంటిది న్యాయ వ్యవస్థ. చట్టసభలు చేసే నిర్ణయాల్లో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు ఉంటే వాటిని సమీక్షించి ప్రజల హక్కులను పరిరక్షించేది న్యాయ వ్యవస్థ. కార్యనిర్వాహక వర్గం చేసే పనుల్లో లోపాలుంటే ఆ లోపాలను ఎండగట్టి ప్రజల హక్కులను పరిరక్షించేది న్యాయ వ్యవస్థ. అట్లాంటి న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టు అధిపతి అవుతే, ఆ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ అధిపతి అవుతే, ఆ అధిపతి మీదనే బూటుతో సుప్రీంకోర్టులోనే దాడి చేస్తే ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇది ముందుగా చర్య తీసుకోకపోవడానికి కారణాలు ఏందనే విషయం చెప్తాను. కానీ ఇది కొంత మేధా వర్గం ఈ దాడిని 3 కోణాల పోల్చారు. అదే సమయంలో దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదంటే దేశం యావత్తు ఖండించింది. దేశం యావత్తు ఖండించింది. సిజేఐపై దాడికి పాల్పడ్డ తర్వాత దేశం మొత్తం ఖండించింది. ఇప్పుడు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖండిస్తూ సిజే గారితో మాట్లాడుతూ ఈ దాడి సంఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని చెప్పాడు. అంటే దాదాపు 140 కోట్ల మంది భారతీయుల ఆగ్రహానికి గురి చేసినంత తీవ్రమైన సంఘటనని చెప్పగలిగాడు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గిస్తాయి ఇట్లాంటి చర్యలు. సమాజంలో ఇలాంటి దుర్మార్గం చర్యలకు స్థానం లేదు అని ప్రధాని చెప్పేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి
సీజే గారితో మాట్లాడాడు. కానీ భారతీయులందరూ ఆగ్రహానికి గురి చేసే సంఘటన అన్నాడు కదా. ఆ స్థాయిలో ప్రధానమంత్రి గారు చూశారు కదా. శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ప్రతిపక్ష పార్టీకి నేతలు, ప్రధాన నేతలు. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చెప్పారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక ఈ దేశంలో ఉండబడే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు దాడిని ఖండించారు. అది వామపక్షాల, ఇంకో పక్షమా కాదు. అంటే దాడిని దేశం మొత్తం ఖండించింది. దేశం మొత్తం ఖండించదగ్గ ఆ దాడి పట్ల చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? రెండో విషయం, మేధావర్గం ఈ దాడిని 3 కోణాల్లో చూసింది. ఈ దేశంలో మేధావర్గం ఈ సంఘటన తర్వాత ఈ దాడి రాజ్యాంగానికి అవమానం అని చెప్పి వచ్చేసింది. మేధావర్గం సంబంధించిన వాళ్ళు మాట్లాడిన దాంట్లో రాసిన వ్యాసాల్లో ఉన్నది. ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి అని చెప్పి వ్యవస్థ చెప్పేసింది, మేధావర్గం చెప్పింది. ఈ దాడి సీజే పైనే కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పేసింది. ఇది సీజే మీదనే కాదు, ఇది దాడి రాజ్యాంగం మీదని చెప్పింది. ధర్మం ముసుగులో ఇది దుర్మార్గం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అధర్మ దాడికి జవాబుదారితనం ఎవరు తీసుకోరా అని కూడా చెప్పాను. ఈ అధర్మ దాడికి జవాబుదారితనం ఎవరు తీసుకోరా? దాడి లక్ష్యం ధర్మాసనమే అని కూడా చెప్పింది. అంతేకాదు, సీజేపై దాడి ఘటన కులద్వేషానికి నిదర్శనం అని చెప్పడం జరిగింది మేధావర్గం. అంటే దేశంలో ఉండబడే ప్రముఖ నేతలందరూ దీన్ని అంత తీవ్రంగానే ఖండించారు. మేధావర్గం కూడా అంత తీవ్రంగానే ఈ దాడిని చూశారు. ఇందులో 3 కోణాలు ఉన్నాయి. ఇది కులద్వేషానికి నిదర్శనమ దాడి అన్నారు, ఆయన దళితుడు కాబట్టి. 2, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. 3, రాజ్యాంగం మీద దాడి అన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో ముందుగా నేను ఒక దళితుడిగా సీజే గారు దళితుడు అయినందువల్ల ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే ప్రోటోకాల్ కూడా వర్తింపజేయలే. సీజే గారు దళితుడైనందువల్ల సీజేగా బాధ్యతలు చేపట్టినాక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సొంత రాష్ట్రమైన అంబేద్కర్ పుట్టిన గడ్డ మహారాష్ట్రకి వెళితే ప్రోటోకాల్ కూడా పట్టించుకోలే. డీజీపీ వచ్చి స్వాగతం పలకలే. సొంత రాష్ట్రానికి వెళ్తే ప్రోటోకాల్ కూడా వర్తింపజేయలే. సీజే గారు దళితుడైనందువల్ల సీజేగా బాధ్యతలు చేపట్టినాక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సొంత రాష్ట్రమైన అంబేద్కర్ పుట్టిన గడ్డ మహారాష్ట్రకి వెళితే ప్రోటోకాల్ కూడా పట్టించుకోలే. డీజీపీ వచ్చి స్వాగతం పలకలే. చీఫ్ సెక్రటరీ వచ్చి స్వాగతం పలకలే. ముంబై పోలీస్ కమిషనర్ కూడా స్వాగతం పలకలే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వస్తే ఏ రాష్ట్రమైనా ప్రోటోకాల్ ప్రకారంగా సిఎస్ వస్తాడు, స్వాగతిస్తాడు, డీజీపీ వస్తాడు, స్థానిక కమిషనర్లు కూడా వచ్చి అక్కడ ఉంటారు. కానీ ఆయన సొంత రాష్ట్రానికి వెళ్ళినా పట్టించుకోలే. అంటే ఒక దళితుడికి మేము ఎందుకు ప్రోటోకాల్ వర్తింపజేయాలనే ఒక భావన ఉన్నట్టే కదా. ఈ దాడి కులద్వేషానికి నిదర్శనం అనడానికి సాక్ష్యంగా రెండో చెప్తున్నాను నేను. స్వాతంత్రం వచ్చిన కాంచి దాదాపు ఈయన 52వ చీఫ్ జస్టిస్. ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేని నిర్ణయం ఆయన ఒకటి తీసుకున్నాడు. నంబర్ 1, సుప్రీంకోర్టులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు లేవు. సుప్రీంకోర్టులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా రిజర్వేషన్లు లేవు. సుప్రీంకోర్టు పరిధిలో పనిచేసే ఉద్యోగాలకు
కానీ చీఫ్ జస్టిస్ అయిన 48 గంటల్లోనే గౌరవ గవాయ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఇది కంటగింపుగా మారింది. అంటే దళితుడికి ప్రోటోకాల్ వర్తింపజేయమని చెప్పి వాళ్ళ రాష్ట్రం చెప్పింది. ఇక్కడనోమో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ లేని రిజర్వేషన్లు ఇక్కడ. ఇక ఆయన మాట్లాడిన దాన్ని ఆధారం చేసుకొని ఈ దాడికి పాల్పడడం జరిగింది. ఇక్కడ ఒక బిడ్డగా చెప్తున్నా, ఒక సోదరుడిగా చెప్తున్నా, కేసులు విచారణ జరుగుతున్న సమయంలో పదే కోర్టు పరిధిలో లేని అంశాల మీద లాయర్లు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు లాయర్లను మందలించిన సంఘటనలు, వివిధ సందర్భాల్లో గట్టిగా హెచ్చరికన్న సందర్భాలను లాయర్లను కోర్టు పరిధి నుంచి బయటకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఈ ఖజరోహో కేసు వెంటనే సుప్రీంకోర్టు పరిధి కాదు, అది పురావస్తు శాఖ పరిధిలో తేల్చుకోవాల్సిన అంశం. ఆయన మీరు ఇక్కడనే తేల్చాలి అన్నీ పదే కోర్టు టైంను వృధా చేస్తున్నప్పుడు, మీరు కోర్టు టైం వృధా చేస్తున్నారు, ఇది ఇక్కడ తేల్చాల్సింది కాదు పురావస్తు శాఖది అన్నప్పుడు ఆయన పదే విసుకొస్తున్నప్పుడు ఇక ఇక్కడ తేల్చే అంశం కాదు, ఇక మీ దేవుని అక్కడ ఆ దేవుణ్ణి ప్రార్థించండి అని అన్నాడు. మేము చేసేది ఏం లేదని చెప్పడం జరిగింది. దీనికి దాడి తెల్లారైన వివరణ కూడా ఇచ్చాడు. నాకు అన్ని మతాలు సమానమే, నేను అన్ని గుడులోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని చెప్పి ఆయన దాన్ని అడ్డం పెట్టుకొని దాడి చేశారు. కానీ ఇంతకుముందు అదే సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు రాముడు అయోధ్యలోనే పుట్టిండని ఆధారం ఏంటి అని అన్నాడు. రాముడు అంటేనే అయోధ్య మన అందరికీ తెలుసు. రాముడు పేరింటనే మనకు అయోధ్య కనిపిస్తుంది. కానీ సుప్రీంకోర్టు జస్టిస్కి తెలియదా రాముడు అయోధ్యలోనే పుట్టిండని? కానీ అయోధ్యలోనే పుట్టిండని ఆధారం ఏందో తెమ్మని అన్నాడు అతను. రాముడు పుట్టిన స్థలానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారని మాట్లాడిండ్రు. అప్పుడు ఏం జరగలే. రాముడు వంశం రఘువంశం కదా, రఘువంశం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టిండా, వాళ్ళు ఎవరు ఎక్కడైనా అడిగిండు. కొన్ని సందర్భాల్లో నాదు అట్లా మాట్లాడింది. అయినా వాళ్ళ మీద దాడి జరగలే. శబరిమల కేసులో మహిళలకు చోటు లేదు ప్రార్థన చేసుకోవడానికి. కానీ సుప్రీంకోర్టు పరిధిలో, రాజ్యాంగం పరిధిలో మహిళల పట్ల ఎక్కడ వివక్షత ఉండద్దని చెప్పి సుప్రీంకోర్టు పరిధిలో మహిళలకు పోయే స్వేచ్ఛ ఇచ్చింది. ఇవాళ మనకు రాష్ట్రపతి కూడా పోయి వచ్చింది కదా మొన్న. మరి విశ్వాసం ఏం చెప్తుంది? మహిళలకు చోటు లేని చెప్పింది. రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరికైనా వివక్షత ఉండకూడదని చెప్పేసింది. దాడి జరగలేదే. ఇంకొక తీవ్రమైన ఒక విశ్వాసం మీద కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక మాట మాట్లాడిండు. రాధాకృష్ణుల సంబంధాల మీద చాలా అవమానకరమైన భాషతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఎవరు జరగలేదే. టీవీలో వస్తుంది, అన్ని బయటకు వస్తున్నాయి కదా. రాధాకృష్ణ సంబంధాలను ఒక గొప్ప ప్రేమ సంబంధాలుగా చూస్తారు కదా వ్యవస్థ. కానీ దాన్ని ఇంకొక సంబంధంగా చూడాలని చెప్పి జడ్జి మాట్లాడిండు. ఎవరు దాడి చేయలేదే. అంటే కోర్టు టైం వృధా చేస్తుండ్రు. ఇది పురావస్తు శాఖ పరిధిలో ఉన్నదని చెప్పి పదే చెప్పినా విసిగిస్తున్నప్పుడు ఇక మా పరిధిలో లేని అంశాన్ని మీరు పరిధి తీసుకొస్తుండ్రు, అక్కడ నమ్ముకున్న ఆ దేవుని ప్రార్థించండి, ఆ పరిష్కారం దొరుకుతుందని అంటే దాని మీద దాడి జరిగింది. కానీ ఇంతకుముందు జరిగిన దాని మీద ఎక్కడ జరగలే. ఇక్కడ మేము అంటున్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నది న్యాయ వ్యవస్థే. ఉదాహరణకు చట్టసభల్లో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జరిగినాయి అనుకోండి, ఎవరు సమీక్షించాలి? కార్యనిర్వాహక వర్గంలో తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, ఎవరు సరి చేయాలి? న్యాయ వ్యవస్థ కదా. అందుకనే రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్యానికి ఒక బలమైన కేంద్రం న్యాయ వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మన కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ ఒక చట్టం తీసుకొచ్చింది. అంటే రాజకీయ పార్టీలకు ఎవరు చందాలు ఇచ్చినా వాళ్ళ పేర్లు బయటకు తీసుకురామని చెప్పడం తీసుకొచ్చింది. అంటే చందాలు అనేది చట్టబద్ధంగా ఉండద్దా? ఇచ్చిన వాళ్ళ పేరు తెలియదా? రహస్యం ఏంటి అని చెప్పి ఆ చట్టాన్ని కొట్టేసింది. అంటే
చట్టసభలు ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయ వ్యవస్థ సమర్థించదని, అది రాజ్యాంగ పరిధిలో, చట్టాల పరిధిలో, ప్రజల హక్కులను పరిరక్షించే పరిధిలో ఉందా లేదా అనే విషయం సమీక్ష చేసేది ఎవరు? న్యాయ వ్యవస్థ కదా. మరి అట్లాంటి న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉండబడే ప్రధాన న్యాయమూర్తి మీదనే సుప్రీంకోర్టులో దాడి జరిగితే ఇంతవరకు చట్టపరమైన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోలే. చట్టపరమైన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోలే. మొదటి వ్యవస్థ వెంటనే చర్య చేపట్టాల్సింది వెంటనే న్యాయ వ్యవస్థే. సుప్రీంకోర్టులో జరిగింది, సీజే గారిని జరిగింది, న్యాయ వ్యవస్థ చర్య తీసుకోవాలి. ఏం చేయాలా? వెంటనే అతని మీద సుమోటో కేసు నమోదు చేయాలి. వెంటనే ఇది కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డట్టే కదా. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డ అతని మీద వెంటనే సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేయాలి కదా. 19 రోజులు దాటుతున్నా సుమోటో కేసు నమోదు కాలే. నేను అంటున్నా, అక్కడ సీజే స్థానంలో దళితుడు కాకపోతే ఇదే బూటు దాడి ఇంకొక సీజే మీదనో ఇంకో జడ్జి మీదనో దాడి చేస్తే సుమోటో కేసు నమోదు అయ్యేది కాదా? అందుకు సాక్ష్యం కూడా చెప్తున్నా. వారం రోజుల క్రితం ఒక సంఘటన జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో హైకోర్టులో జడ్జీలు ఒక కేసు విచారణ చేస్తున్న సమయంలో జడ్జికి లాయర్కు మధ్యలో వాగ్వివాదం జరిగింది. మీ న్యాయ వ్యవస్థ చేయబట్టే దేశం తగులబడుతుందని చెప్పి ఒక జడ్జి మీద అనవసరమైన ఒక మాట మాట్లాడింది. లాయర్ జడ్జి మధ్యలో సీరియస్గా వాగ్వివాదం జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన సంఘటన. లాయర్ అండ్ జడ్జి మధ్యలో వాగ్వివాదం జరిగిన కేసును, అంటే న్యాయ వ్యవస్థను అవమానిస్తావా అని చెప్పి సుమోటో కేసు పడ్డది కదా. నేనంటున్నా, ఒక హైకోర్టు జడ్జితో లాయర్ వాగ్వివాదం చేసినందుకే సుమోటో కేసు పెట్టారు కదా. అక్కడ న్యాయమూర్తులందరూ ఒక నిర్ణయం తీసుకొని, హైకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొని వెంటనే సుమోటో కేసు నమోదు చేయించింది. నేనంటున్నా, ఒక జడ్జితో గట్టిగా వాగ్వివాదం చేసినందుకే సుమోటో కేసు నమోదైంది ఇక్కడ హైకోర్టులో. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే ఇంతవరకు సుమోటో కేసు నమోదు కాలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆ స్థానంలో దళితుడు కాకపోతే ఇంకెవరున్నా సుమోటో కేసు నమోదయ్యేది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది, సీజే గారి మీద జరిగిన దాడిని న్యాయ వ్యవస్థ కూడా ఇంతవరకు సీరియస్గా తీసుకోకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఒకవైపు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది అంటున్నప్పుడు, న్యాయ వ్యవస్థకు అధిపతికి ఉండబడే సీజే మీద దాడి జరిగితే సుమోటో కేసు ఎందుకు నమోదు కావాలి? నంబర్ 1. రెండోది, ఇక్కడ ఇంకొక వ్యవస్థ దేశంలో మౌనంగా ఉన్నది, మానవ హక్కుల కమిషన్. మానవ హక్కుల కమిషన్కు ఈ వార్త తెలియలేదా? మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు పెట్టవచ్చు కదా. దానికి సాక్ష్యం చెప్తున్నా నేను, మన తెలంగాణదే సాక్ష్యం చెప్తున్నా. న్యాయ వ్యవస్థ పరిధిలోమో జార్ఖండ్ది సుప్రీంకోర్టు చెప్పా. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ పరిధిలో చెప్తున్నా నేను. నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్కు గురయ్యాడు. అంతకు 2 రోజుల ముందో 3 రోజుల ముందో కానిస్టేబుల్ను పొడిచి చంపేశాడు. అతని మీద 40 కేసులు ఉన్నాయి. ఆయనను పోలీసులు కాల్చిపారేశారు. దానికి ఎన్కౌంటర్ అన్నారు. నాలంటోళ్ళు ఎంతటి తీవ్ర నేరస్తులకైనా చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే ప్రజాస్వామికవాదులం మేము. కాకపోతే ఆలస్యం కాకుండా శిక్షలు ఉండాలని కోరుకుంటాం. ఓకే, నేను అంటున్నా, 4 రోజుల ముందే మర్డర్ చేసిండు అనేది దేశానికి ప్రపంచానికి తెలుసు. పోలీసును 40 కేసులున్నాయని తెలుసు, రౌడీ షీటర్ అని తెలుసు. అది ప్రతీకారం కోసం జరిగింది, ఇంకో జరిగింది, ఎట్లా జరిగినా కూడా ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ మీద తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వెంటనే సీరియస్ అయ్యి ఆ ఎన్కౌంటర్ మీద కస్టడీలో ఉన్న వ్యక్తిని పోలీసు వాళ్ళు ఎట్లా చంపుతారని చెప్పి మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందిగా. ఎవరి మీద? రియాజ్, రౌడీ షీటర్ 3 రోజుల ముందే కానిస్టేబుల్ను చంపిండు. 40 కేసులున్నాయి, క్రిమినల్ కేసులున్నాయి. ఆయన పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా చంపుతారని చెప్పి మానవ హక్కుల కమిషన్
సుమోటోగా కేసు నమోదు చేసింది మన తెలంగాణ గడ్డ. నేను అంటున్నాను మరి భారతదేశానికి కాదు ప్రపంచానికి మొత్తానికి సుప్రీంకోర్టు సీజే మీద దాడి జరిగిన వార్తలన్నీ ప్రపంచానికి తెలిసింది కదా. భారత ప్రధానమంత్రి ఖండించిండు, ప్రతిపక్షం ఖండించింది, వామపక్షం ఉండి దేశం ఖండించింది. మేధావులందరూ ఇది రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద, దళితుల మీద జరిగిన దాడిగా ఇది చూడాల్సి వస్తుందని చెప్పి మేధావులందరూ రాశారు కదా. ఎందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఉన్నది? ఎందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదు? అంటే రెండో వ్యవస్థ కూడా మౌనంగా ఉన్నట్టే కదా. హైకోర్టులో వాగ్వివాదం జరిగితే ఒక లాయర్ మీద సుమోటో కేసు పడుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే సుమోటో కేసు లేదు. రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అవుతే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేస్తుంది. ఓకే, సీజే మీద దాడి జరిగితే, బూటుతో దాడి జరిగితే జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోదు. వ్యవస్థలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి ఇక్కడ? అంటే దళితుడు కాబట్టినే కదా ఈ వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. సీజే దళితుడు కావడం వల్లనే కదా వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. మూడోది ఎవరు తీసుకోవాలి కేసు? ఢిల్లీ పోలీసులు తీసుకోవాలి కదా. ఢిల్లీ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఢిల్లీ పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? అంటే పోలీసులు కేసు పెట్టలే, మానవ హక్కుల కమిషన్ కేసు పెట్టలే, న్యాయ వ్యవస్థ కేసు సుమోటో కేసు పెట్టలే. ఇట్లాంటి పరిస్థితిలో 19 రోజులు గడిచినా నేనంటున్నా, మనం కోర్టులోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు లేట్ అవుతేనే జడ్జి సీరియస్ అవుతాడు. కోర్టుకు సెల్ ఫోన్ తీసుకోగలుగుతామా లోపలికి? కోర్టులో సెల్ ఫోన్ తీసుకొని రింగ్ అవుతే జడ్జి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కోర్టు ప్రాంగణం లోపల కనీసం ఎవరన్నా ధూమపానం చేయగలుగుతారా? కోర్టు ప్రాంగణంలోకి ఎవరైనా తాగిన వాళ్ళు పోగలుగుతారా? పోతే వెంటనే కోర్టు చర్య తీసుకుంటుంది కదా. నేనంటున్నా, ఏదైనా కోర్టును, న్యాయ వ్యవస్థను ధిక్కరించిండ్రు, అవమానించిండని ఏది అనుకున్నా చర్య తీసుకునే అధికారం కోర్టుకు ఉంది కదా. కానీ న్యాయ వ్యవస్థకే సుప్రీంకోర్టు బాస్ అవుతే, సుప్రీంకోర్టుకే చీఫ్ జస్టిస్ బాస్ అవుతే, అట్లాంటి ప్రముఖ చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగినా కూడా, దాడి జరిగి 19 రోజులు గడిచినా ఢిల్లీ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోదు. అదే సమయం కానీ సుప్రీంకోర్టు జస్టిస్కి తెలియదా రాముడు అయోధ్యలోనే పుట్టిండని? కానీ అయోధ్యలోనే పుట్టిండని ఆధారం ఏందో తెమ్మని అన్నాడు అతను. రాముడు పుట్టిన స్థలానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారని మాట్లాడిండ్రు. అప్పుడు ఏం జరగలే. రాముడు వంశం రఘువంశం కదా.